స్టోరీ కేవలము కల్పితాలు. అనగనగ అరణ్యానికి అంచున చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరిలో ఒక చెట్టు గురించి ఓ కథ ప్రజలందరి నోట వినిపించేది. ఆ చెట్టు అతి పెద్దది, అయితే రాత్రివేళ దానిని ఎవ్వరూ దగ్గరగా వెళ్లి చూడలేరు. చెట్టు వద్ద రాత్రిపూట విచిత్రమైన కేకలు, దారుణమైన శబ్దాలు వినిపించేవి. చెట్టు దెయ్యాల చెట్టు అని గ్రామస్థులు నమ్మేవారు. ఒకప్పుడు ఆ చెట్టు కింద పేద కుటుంబానికి చెందిన ఒక చిన్నపిల్లవాడు నిరాఘాతంగా చనిపోయిందట. గ్రామస్థులు ఆ బాలుడిని చెట్టు కింద పాతిపెట్టారు. కాని అక్కడ ఏదో అసాధారణమైన శక్తి ఉన్నట్లు అనిపించేది. ఆ పిల్లవాడు ఆత్మ దెయ్యంగా మారి రాత్రివేళ తన బాధను వ్యక్తం చేస్తుందని, తన మరణానికి న్యాయం కావాలని కోరుకుంటుందని స్థానికులు నమ్మేవారు. ఒకరోజు ఆ గ్రామానికి చెందిన రఘు అనే యువకుడు ఆ రహస్యం తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఆ చెట్టు వద్దకు రాత్రి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను తన చేతిలో దీపం పట్టుకొని ఆ చెట్టు కిందకు వెళ్లాడు. కొద్ది క్షణాల్లోనే గాలి వేగంగా తిరిగింది. చెట్టు ఆకు కొమ్మలు భయంకరంగా కదలడం ప్రారంభమయ్యాయి. ఆ పిల్లవాడి ఆకారం అతని ఎదుట కనిపించింది. ఆ ఆత్మ రఘుతో మాట్లాడింది. నన్ను నా బంధువులే చంపి ఇక్కడ పాతిపెట్టారు. నా ఆత్మ ఈ చెట్టును వదలడం లేదు. నా మరణానికి న్యాయం జరగాలి. అప్పుడు మాత్రమే నేను శాంతిస్తాను. రఘు ఆ విషయాన్ని విని చాలా బాధపడ్డాడు. గ్రామానికి తిరిగి వచ్చి ఆ కుటుంబంతో కలిసి ఆ ఆత్మకు శాంతి కల్పించేందుకు పూజలు చేయించాడు. ఆ ఆత్మకు న్యాయం జరిగాక ఆ చెట్టు వద్ద ఎలాంటి విచిత్ర సంఘటనలు జరగలేదు. అవును, మన తప్పులను ఒప్పుకోవడం, ఇతరుల బాధలను అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే శాంతి కుదురుతుంది.